మన ఆది గురువు సదానంద యోగీశ్వరుల వారికి, మనందరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడముకు కూడా మనందరం వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాము అంటే ఇది మామూలు విషయం కాదు. సార్ పొద్దున్న సృష్టి గురించి చెప్పారు. అలాగే సృష్టి అనేది మామూలు విషయం కాదు కదా. అలాగే ఇక్కడ ఎందుకు అంటే సారు ఒక మెసేజ్ ఇచ్చారు నాకు. ఏంటి అంటే ఇక్కడ 5,000 మంది కాదు, 3,000,000 దేవతలు ఇక్కడ ఈరోజు మనకి 6 గంటల ధ్యానం అంటే 3,000,000 దేవతలు కూడా ఇక్కడ వచ్చి ప్రపంచ శాంతి కోసం వర్క్ చేస్తున్నారు అని చెప్పారు. అది మామూలుగా అనిపించలేదు. ఎందుకంటే మనం అందరం చేశాము అనుకుంటున్నాము, అన్నీ ఆయన చేయించుకుంటున్నారు మన ద్వారా. అలాగే అందరూ కూడా ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ కూడా అందరితో ఆయన చేయించుకుంటారు. ఇంకా మనం కూడా ఇంకా ఉత్సాహంగా మనం చేస్తే ఇది చాలా ప్రపంచ శాంతికి, విశ్వం మొత్తం శాంతితో అతి త్వరలో ఆయన కోరుకున్న దానికంటే అతి త్వరలో మనం చేయగలుగుతాము. ఆయన చెప్పింది చేయటమే మనం. అంతే అని మీరందరికీ కూడా వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ కాదు, వీళ్ళందరూ కూడా సార్ చెప్పారు. అంబాసిడర్స్ అనే మాటకు ఒక రోజు మెసేజ్ ఇచ్చారు. అంబాసిడర్స్ అంటే ఆ అంబాసిడర్ పదవి ఒక్కటే 50,000 కలెక్ట్ చేసిన ఆ పని అయిపోయింది అనుకుంటారు. కానీ అది కాదు, వీళ్ళందరూ ట్రస్టీలేనమ్మా అన్నారు. నిజంగా ఆ విషయం చాలా అనిపించింది. వీళ్ళందరూ కాదు, అంబాసిడర్సే కాదండి, మీరందరూ కూడా ట్రస్టీలే, మామూలు విషయం కాదు. అందుకని ప్రతిదీ సార్ ఏది అనుకున్నారో దాన్ని మనం ఫాలో చేయటమే మన కర్తవ్యం. అంతే, మన బాధ్యతని మనం అసలు ఈ అవకాశం 800 కోట్ల మంది ఉంటే మనకే వచ్చింది అంటే మనం ఇక్కడ కూర్చున్నామంటే మనం మామూలు వ్యక్తులం కాదు. అందుకని మనందరం కలిసి ఆయన ఆశయాన్ని ఆయన మనతో చేయించుకుంటారు. అంతే, మనం చేద్దాము ఒక్క సంకల్పం చాలు. అదే మీ అందరినీ కోరుకునేది. మీరందరికీ ఇక్కడికి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా పేరు పేరు నా జానాభి వందనాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ.